హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే G+1 ఇల్లు తక్కువ రేట్లో చూస్తున్నారో, రోడ్కి దగ్గర చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి ఇల్లు తీసుకొచ్చాను. చాలా సూపర్ ఉంది ఇల్లు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ చెప్తున్నారు. మీరు రేట్ చెప్పాక ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. సో ఇల్లు అయితే చాలా బాగుంది. చూసారు కదా, హాల్లో బయట బుద్ధుడి విగ్రహం ఎంత బాగుందో. సో ఇల్లు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా, ఇప్పుడైతే మనం ఇంటి బయట ఉన్నాం. ఒక్కసారి ఇల్లు ఎలివేషన్ చూసుకోండి. చాలా బాగుంది ఇల్లు. G+1 ఇల్లు. అండ్ మీకు బయట ఎలాంటి లుక్ ఉందో లోపల కూడా అంతే మంచి లుక్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 25 feet వైడ్ రోడ్డు. మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. అండ్ దీనికి మున్సిపల్ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా వచ్చేసింది. విత్ కనెక్షన్ కూడా తీసేసుకురు. ఇంట్లోకి కృష్ణ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా కలుపుకురు అనమాట. మీకు ఆ బర్డెన్ కూడా లేదు. దీనికి మున్సిపల్ పర్మిషన్ ఉంది. అండ్ దీని లొకేషన్ వచ్చేసి మునగనూరు విలేజ్లో ఉంటుంది. హయత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ హైవే వర్డ్ అండ్ స్కూల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఏదైనా ట్రీస్ ప్లాంట్ చేసుకోవడానికి చాలా బాగా స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఇల్లు ఫుల్ డీటెయిల్స్. గేట్ డిజైన్ కానీ కలర్ కానీ ఫెంటాస్టిక్గా ఉంది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తుంది అనమాట. మిత్రులారా, ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. చూసుకోండి, 117 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఇది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. సో పార్కింగ్లో ఫస్ట్ పీస్ఫుల్గా బుద్ధుడి విగ్రహం పెట్టారు, ఫోటో పెట్టారు. సో చాలా బాగుందన్నమాట. మంచి ప్లెజెంట్ లుక్, పీస్ఫుల్ లుక్ అయితే వస్తుంది బుద్ధుడి విగ్రహం చూస్తుంటే. సో ఈ బుద్ధుడి విగ్రహం పెట్టడంలో మన బిల్డర్ టేస్ట్ ఎలాంటిదని అర్థమైపోతుంది అనమాట. మీకు చూసుకోండి, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారనమాట. చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఇంకా పార్కింగ్ అయితే చాలా బాగా వచ్చింది. పార్కింగ్ ఇంత మంచిగా రావడానికి రీజన్ ఏం లేదు, మంచి సైజెస్ అనమాట. 26.5 x 40 సైజెస్తో ఇల్లు ఉందన్నమాట. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది G+1 ఇల్లు. ఇక్కడ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మీకు ఇక్కడ బాత్రూమ్ కూడా కట్టుకోవచ్చు కింద ప్లేస్లో. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. స్పేస్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి డోర్ చూసుకోండి. ఇది ఆఫ్రికన్ టేక్ మోడల్ అనమాట. చాలా క్వాలిటీ మోడల్. ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చూసుకోండి. అండ్ డిజైన్ కూడా సో మంచిగా నార్మల్గా చాలా బాగుంది డిజైన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే హాల్లోకి వెళ్తున్నాం. హాల్ అయితే చాలా బాగుంది. మీరు ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ డిజైన్ లాగా చాలా బాగుంది అనమాట. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మీకు ఇందులో డ్రైనేజ్ కూడా కలిపేశారు. అండ్ కృష్ణ వాటర్ లైన్ కూడా కలిపేశారు అనమాట. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. చాలామంది బిల్డర్స్ అవేం కలపరు, మనమే చేసుకోవాలి. మీకు ఆ రెండు కలిపి దాదాపుగా 20,000 నుంచి 30,000 వరకు సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు కిచెన్. సో కిచెన్ ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో. సో ఉన్న స్పేస్లో చాలా బాగుంది. అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో అంత మంచి పార్కింగ్ రాగా కూడా మీకు 2 BHK వచ్చింది అనమాట. ఇది లో రూఫ్, అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. సో కిచెన్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మీకు టైల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ టైల్స్ వాడారు. సో స్విచ్చెస్ కూడా యాంకర్ స్విచ్చెస్ వాడారు. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇది హాలు. మన కిచెన్ లోకి నుంచి బయటకు వచ్చాము. అండ్ ఎంట్రీ మాత్రం మనకి వెస్ట్ నుంచి ఎంట్రీ ఉందన్నమాట. అండ్ ఈస్ట్ నుంచి బయటకు వెళ్తాము. సో అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి టీవీ ఏరియా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక సోఫా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటే చాలా మంచి ప్లానింగ్తో కట్టారే అనిపిస్తుంది అనమాట. సో ఇంకో మనకి స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎవరు వాష్ పాయింట్ ఇయ్యారనమాట, బాత్రూమ్ ఇవ్వరు. కానీ ఇతను బాత్రూమ్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. చాలా బాగుంది. దీనికి రీజన్ ఏం లేదు, జస్ట్ మంచి సైజెస్ ఉండడం వల్ల ఇంత మంచిగా వచ్చింది ఇల్లు. సో సైజెస్ ఉన్నా కానీ ప్లానింగ్ బాగుండాలి. సో ప్లానింగ్ అయితే చాలా బాగా కనపడుతుంది. సో చిన్న బెడ్ అయితే పడుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మంచి కలర్స్ వాడి సో నైస్ డిజైన్ అన్నమాట. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. సో ఇది కామన్ బాత్రూమ్. సో వెంటిలేషన్ రావడానికి కిటికీలు కూడా ఇచ్చారు. అండ్ క్వాలిటీ వర్క్ అయితే అడుగడుగునా కనిపిస్తుంది అనమాట. అండ్ లైట్ కలర్స్ వాడారు. అండ్ డోర్ కూడా చాలా బాగుంది అనమాట, ఫినిషింగ్ డోరు. సో లైట్ కలర్స్ వాడి అట్రాక్టివ్గా డిజైన్ చేయించారు. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అనమాట. అండ్ 1000 SFT వచ్చింది. 2 బెడ్రూమ్స్ చూసారు కదా. అండ్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ పాయింట్ ఇచ్చారనమాట. హాల్ నుంచి ఒక డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో మీకు చూసుకోండి, ఇది వచ్చేసి సంప్ అనమాట, 1000 లీటర్ల సంపు. అండ్ ఇది వచ్చేసి బోరు.
మీకు ఇక్కడ 2 వాష్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక నల్లు ఇచ్చారు, అదొక నల్లు ఇచ్చారు. సో చూసుకోండి, వాషర్ అయితే చాలా బాగా వచ్చింది. సో చాలా బాగుంది. 2 ఫీట్స్ గల్లి వదిలారు అనమాట. అండ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అనమాట. సో కింద వచ్చేసి 1000 SFT 2 BHK వచ్చింది. అండ్ పైన కూడా 1000 SFT పైన కూడా 2 BHK వచ్చింది. సో పైన రూమ్స్ ఇంకా చాలా బాగుంటాయి కిందకన్నా, ఎందుకంటే కింద పార్కింగ్ వదులుతారు కాబట్టి. పైన ఎలాంటి పార్కింగ్ ఉండదు కాబట్టి మనకు చాలా మంచిగా వస్తాయి అనమాట. అండ్ రేట్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. రేట్ గురించి తెలుసుకోండి, మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, స్టీల్ రైలింగ్ వేశారు. సో చాలా బాగుంది. మీరు స్టెప్స్ కూడా, మార్బుల్స్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ మార్బుల్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి, డిజైన్ చాలా బాగా డిజైన్. ఇంత శ్రద్ధ అయితే ఎవరు తీసుకోరు బిల్డర్స్ కట్టమ్మేదానికి. సో ఇదేంటంటే ఇక సొంతంగా ఉండడానికి యాక్చువల్గా కట్టుకున్నాను అనమాట. కానీ వేరే ప్రాపర్టీ రావడంతో ఇది అమ్మేసి వేరే దగ్గర కొనాలనుకుంటుండు. సో ఫ్రెండ్స్, ఈ స్టైల్ చూసుకోండి, దుమ్ము పడ్డా కానీ ఏది పడ్డా కానీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇట్లా బట్టతో తుడిస్తే కూడా పోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియాలో ఉన్నాం. సో ముందు వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. సో బాల్కనీలో మీరు ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా బాగుంది. మీరు కొనుక్కొని రెంట్కి ఇచ్చినా కానీ కింద మినిమం 7500 వరకు రెంట్కి వస్తుంది. ఎందుకంటే ఇది రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇది డోరు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. సో లోపల ఇంకా చాలా బాగా రూమ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే చూసుకోండి, హాల్ అయితే ఎంత బాగుందో. ఎందుకంటే పార్కింగ్ లేదు కాబట్టి మనకి చాలా బాగా వచ్చింది. కింద మీద కలిపి 2000 స్క్వేర్ ఫీట్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి టీవీ ఏరియా మనకు కనిపించేది. సో ఇది కూడా ఫాల్ సీలింగ్ ఎక్కువ మరీ హెవీగా కాకుండా నార్మల్గా సింపుల్గా డిజైన్ చేయించుకున్నారు. ఎందుకంటే తను సొంతంగా ఉండడానికి కట్టుకున్నారు అనమాట. సో అండ్ మీరు కిటికీలు కూడా చూసుకోండి, లేటెస్ట్ కిటికీలు వాడారు. కింద రెంట్ పోర్షన్ కాబట్టి నార్మల్ విండోస్ పెట్టారు. ఇక్కడ లేటెస్ట్ మోడల్ విండోస్ పెట్టారు. వాళ్ళు సొంతంగా ఉండడానికి కోసం కట్టుకోరు కాబట్టి ఓనర్స్ ఉండడానికి అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, అది వచ్చేసి బ్యాక్ నుంచి ఒక డోర్ అనమాట. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇంకో కిటికీ ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి కిచెన్. ఒకసారి మనం కిచెన్లోకి వెళ్దాం. సో కిచెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది పూజ గది. సో మనకి కింద పూజ గది ఇవ్వలేదు, స్పేస్ సరిపోక. పైన అయితే పూజ గది ఇచ్చారు. సో పూజ గది అయితే చాలా బాగుంది. ఒకరు కూర్చొని పూజ చేసుకోవాలనేటట్టుంది అనమాట. సో అక్కడ కూడా వెంటిలేషన్ రావడానికి ఇచ్చారు, చాలా బాగుంది. వాస్తు విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా రండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. ఎందుకంటే 100% వాస్తు ప్రకారమే కట్టారు. అండ్ మీకు పైన వస్తువులు పెట్టుకోవడం చాలా మంచి స్పేస్ వదిలేరు. మీరు ఫ్యూచర్లో కబోర్డ్స్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇల్లు అయితే ఇంకా కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఒకసారి కిచెన్ నుంచి మీరు లుక్ చూసుకోండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో దీని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. సో ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుందన్నమాట. లేటెస్ట్ డిజైన్స్ వాడారు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. సో చాలా బాగుంది వెంటిలేషన్, మంచి కాలనీ, మంచి ఏరియా. మిత్రులారా, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. మంచి క్వాలిటీ టైల్స్ అయితే వాడారు, మీకు అది కనిపిస్తుంది క్వాలిటీ వర్క్. అండ్ ఇది సెల్ఫ్లు అండ్ ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో హాల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, వాళ్ళ వస్తువులు ఏదో ఉన్నాయి అందుకే లాక్ చేసుకున్నారు. సో ఇక్కడ ఒక చిన్న సింక్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చే ఛాన్స్ ఉంది. చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో మీరు చూసుకోండి. సో ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో చూస్తూ ఉంటే పర్లేదు, బాగానే ఉంది, స్పేషియస్గానే ఉంది. హాల్ పెద్దగా రావడం వల్ల 2 బెడ్రూమ్స్ కొద్దిగా చిన్నగా వచ్చాయి, కానీ పర్లేదు, బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా నార్మల్ ఫాల్ సీలింగ్ ఉంది, మరీ హెవీ ఫాల్ సీలింగ్ లేకుండా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సింపుల్ కలర్స్ వాడి అట్రాక్టివ్గా డిజైన్ చేయించారు. సో ఫ్రెండ్స్, కింద 2 BHK అండ్ పైన కూడా 2 BHK. మీరు కింద వరకు రెంట్కి ఇచ్చుకొని పైన ఉన్నా కానీ మీకు 7500 వరకు రెంట్ అయితే ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు బ్యాక్ డోర్ ఒకటి ఇచ్చారనమాట వాష్ ఏరియా కోసం. సో ఇది కూడా వాస్తు ప్రకారమే. సో ఇక్కడ మనకు మంచి వాష్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒక గ్రిల్ వేయించుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా. సో పైన కూడా 1 ఫీట్ అయితే వదిలేరు సెట్ బ్యాక్. సో వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది ఇల్లుకి. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మీకు ఏరియా మొత్తం చూపిస్తాను అండ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను అండ్ ప్రైస్ కూడా చెప్తాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైన ఫ్లోర్కి వెళ్తున్నాం. మీరు చూసుకోండి, వర్షం పడకుండా పైన కూడా స్లాబ్ వేసి ఉంచారనమాట.
సో ఇది వాళ్ళ సొంతం కోసం కట్టుకున్నారు, వేరే దగ్గర ప్రాపర్టీ రావడంతో కొనాల్సి వస్తుంది, అందుకే ఇది అమ్ముతున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే వాళ్ళు డ్రైనేజ్ కల్పించుకున్నారు అండ్ కృష్ణ వాటర్ లైన్ కూడా తీసుకున్నారు అనమాట. సో మనం పైకి వచ్చాం. సో పైన లేటెస్ట్ డిజైన్ వేయించారు, పైన కూడా చాలా బాగుంది. ఈవినింగ్ పూట మనం టీ టైంలో మంచి చైర్లు వేసుకొని కూర్చొని చిల్ అయ్యే విధంగా ఉందన్నమాట. సో చాలా బాగుంది. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో ఉందన్నమాట. సో చాలా మంచి ఏరియా. మీకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్సే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా దగ్గర ఉన్నాయి. బస్ ఫెసిలిటీ 24/7 ఉంటుంది. ఆన్లైన్ డెలివరీస్ కానీ జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ డెలివరీస్ వస్తాయి, క్యాబ్స్ వస్తాయి, ఆటోస్ వస్తాయి. అండ్ చాలా దగ్గర చుట్టుపక్కల చాలా మంచి అమేజింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీకు దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ, సంగీ టెంపుల్, వండర్లా అండ్ TCS దగ్గర చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉండే స్కోప్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఫ్రెండ్స్, ఇల్లు వీడియో మొత్తం చూశారు కదా మీరు, చాలా మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉందన్నమాట. ఇది వచ్చేసి 117 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 26.4 x 40 సైజెస్తో ఉంది. చాలా మంచి సైజెస్. ఈ రోజుల్లో మున్గనూరులో 22.5 దాటి సైజెస్ ఉండట్లేదు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. దీనికి మున్సిపల్ వాటర్ అండ్ మున్సిపల్ డ్రైనేజ్ కూడా వచ్చేసాయి అనమాట. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇది వచ్చేసి 2000 SFTలో ఉంది. G+1 ఇల్లు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. లీగల్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట, ఎలాంటి మార్క్ లేదు. సో మీరు కాన్ఫిడెంట్గా లోన్కి వెళ్ళచ్చు. అండ్ మీకు లోన్ కూడా 80 నుంచి 90% వరకు లోన్ సపోర్ట్ చేస్తుంది. అది మీ ప్రొఫైల్ బట్టి ఉంటుంది అనమాట. మీరు ఒక 25% మేనేజ్ చేసుకోగలిగితే మిగతాది లోన్కి వెళ్ళచ్చు. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు లోను. సో ఫ్రెండ్స్, ఇల్లు వివరాలు అయితే మొత్తం చెప్పాను. మీకు ఇంకా ఇల్లు గురించి డౌట్స్ ఉంటే మా నంబర్స్కి కాల్ చేయండి, పైన నంబర్స్కి కాల్ చేయండి. సో 24/7 అవైలబుల్ ఉంటాం. మీరు విజిట్కి రావాలన్నా రావచ్చు, ఎలాంటి ఛార్జెస్ తీసుకోము విజిట్కి రావడానికి. అండ్ ఫ్రెండ్స్, ప్రైస్ విషయానికి వస్తే ఓనరు దీని ప్రైస్ 95 lakhs చెప్తున్నాడు. నెగోషియబుల్, ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ఇలా బిల్డర్ కాదు, ఓనర్ అనమాట. తను సొంతం కోసం కట్టుకున్నాడు కాబట్టి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాడు. ఇదే బిల్డర్ కట్టుంటే మాత్రం మినిమం మీకు 1 crore చెప్పేవాళ్ళు. మీరు ఏదైనా బిల్డర్ కన్స్ట్రక్షన్ చూడండి, G+1 100 స్క్వేర్ యార్డ్స్ చూడండి, మీకు దాదాపుగా 90 lakhs 95 lakhs చెప్తారనమాట. 100 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి 117 స్క్వేర్ యార్డ్స్. అండ్ మీకు రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. దీని మున్సిపల్ వాటర్ అండ్ మున్సిపల్ డ్రైనేజ్ కూడా వచ్చేసింది. రోడ్కి చాలా దగ్గర ఉంటుందన్నమాట. మీరు ఒకసారి విజిట్కి వస్తే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. మేము ఫోన్లో ఏది కూడా డైరెక్ట్గా చెప్పలేము. మీరు విజిట్కి వస్తేనే మీకు ఫుల్గా మేము డీటెయిల్స్ చెప్పగలుగుతాం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.